ఇప్పటిదాకా మన కంటెంట్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. నా పేరు దీపక్. నేను నా స్నేహితుడు పెళ్లి కోసం ఇక్కడికి వచ్చాను. ఇలా బస్ స్టాండ్లో నుంచుని ఉండగా ఒకతను వేములపాలెం అని అరిచాడు. అంతే, ఆ బస్సు ఎక్కి ఒక టికెట్ తీసుకుని అలా ఒక విండో సీట్ పక్కన కూర్చున్నాను. ఇది అర్ధరాత్రి అవ్వడంతో అటు ఇటు చూస్తూ బ్యాగ్లో ఎయిర్ పోడ్స్ తీసుకుని సాంగ్స్ వింటూ బస్ ప్రయాణం మొదలెట్టాను. అలా వెళ్తూ ఉంది బస్సు. అటు ఇటు చూస్తుండగా ఇంతలోపు నా పక్కన ఒక అతను వచ్చి కూర్చున్నాడు. హలో సార్, ఇక్కడ కూర్చోచ్చా అని అడిగాడు. దానికి నేను తప్పకుండా అని చెప్పి అక్కడ బ్యాగ్ తీసి నా ఒళ్ళో పెట్టుకున్నాను. అతను కూర్చుని, సార్ వేములపాలెం వెళ్ళడం ఇది మీకు మొదటిసారా అని నన్ను అడిగాడు. దానికి నేను అవునండి అని చెప్పాను. అతను నవ్వి ఊరుకున్నాడు. అలా చూస్తుండగానే వేములపాలెం వచ్చింది. నేను అక్కడే దిగా, తను కూడా అక్కడే దిగాడు. అతను వైపు చూస్తే అతనికి ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చి బండి ఆపారు. అతను ఆ బండి వెక్కి వెళ్ళిపోయాడు. కానీ నేను అలాగే ఆ చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నాను. నడుస్తూ నడుస్తూ పెళ్లి ప్రదేశానికి వచ్చాను. అక్కడ చుట్టూ చూస్తే నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. త్వరగా వీడికి గిఫ్ట్ ఇచ్చి భోంచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మార్నింగ్ డ్యూటీ ఉందని నేను డిసైడ్ అయ్యి తనతో ఫోటో దిగి అక్కడి నుంచి వచ్చేసాను. అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుని బస్ స్టాండ్కి వచ్చాను. అలా బస్ స్టాండ్లో నుంచుండగా టైం 8 అవుతుంది. అటుగా వెళ్తున్న ఇద్దరు నా దగ్గరికి వచ్చి బండి ఆపారు. హే, మీరేంట్రా ఇక్కడ అని నేను వాళ్ళని అడిగాను. నేను కాలేజ్ చదువుతున్న రోజుల్లో వాళ్ళు నా జూనియర్స్. వాళ్ళు బండి ఆపి, హాయ్ సీనియర్, ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు. దానికి ఇలా ఫ్రెండ్ పెళ్ళికి వచ్చానని చెప్పాను. వాళ్ళు దానికి రావడంతో నన్ను వాళ్ళు తీసుకెళ్తానని చెప్తే వాళ్ళ బండి ఎక్కాను. వాళ్ళతో మాట్లాడుతూ బండి మీద నేను వాళ్ళతో వెళ్ళాను. అలా ఊర్లన్నీ దాటుకుని అలా వెళ్తూ వెళ్తూ ఇంతలోపు నా జూనియర్ నన్ను ఒకటి అడిగాడు. ఏంటన్నా, నెక్స్ట్ నీ పిల్లే కదా అని అన్నాడు. అరే బాబా, నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను రా బాబు అనడంతో వాళ్ళు నవ్వుతూ బండి డ్రైవ్ చేస్తున్నారు. ఇలా చూస్తే వాళ్ళు పల్లెటూరు వైపు నుంచి బండి పోనిస్తున్నారు. నేను వాళ్ళని అడిగాను, ఇలా ఎందుకు పోనిస్తున్నారు బండి అని అడగడంతో అందులో ఉన్న వెనకాల ఒక అబ్బాయి రవి ఇలాగనే అన్నాడు. అన్న, ఇదైతే మనకి షార్ట్ కట్, త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో నేను కూడా ధైర్యం తెచ్చుకుని అలాగే ఉన్నాను. ముందు బైక్ డ్రైవ్ చేస్తున్న అబ్బాయి ఇలాగనే అన్నాడు. అన్న, ఎదురు నుంచి వెహికల్స్ ఏం రావట్లేదేంటి అని అన్నాడు. నేను అన్నాను, ఈ టైంలో వెహికల్స్ ఏం తిరుగుతాయిరా, ఇది బాగా పల్లెటూరులా ఉంది అని అనడంతో సడన్గా దిక్కుకి వచ్చేసరికి బండి ఆగిపోయింది. ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వటం లేదు. నేను రవి కలిసి ఆ బండిని కుదిపాము, అయినా స్టార్ట్ అవ్వలేదు. బండి హఠాత్తుగా ఆగిపోయింది. సైడ్కి పోనిచ్చి బండి ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వడం లేదు. అదేంటి, ఇప్పుడు దాకా ఇంత స్పీడ్గా వచ్చాము, ఇప్పుడు సడన్గా బండి ఆగిపోయింది. బండి వాతావరణం చూస్తే కొత్తదిలా ఉంది, కానీ ఇంత హఠాత్తుగా ఈ ఊరు మధ్యలో ఆగిపోయింది ఏంటి అని చెప్పి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. దానికి నేను అన్నాను, అరే ముందు పెట్రోల్ ఉందో లేదో చెక్ చేయండి రా అనడంతో రవి పెట్రోల్ చెక్ చేసి, అన్న నువ్వు చెప్పింది నిజమన్నా, పెట్రోల్ అయిపోయినట్టుంది అనడంతో అటు ఇటు చూసి ఊరు మధ్యలో ఉన్నాంరా, ఏ ఊరు కూడా తెలియట్లేదు, అటు ఇటు చూడు అని రవి నాతో అన్నాడు. దానికి నేను గూగుల్ మ్యాప్లో చూస్తాను ఆగ్రా అని చెప్పి ఫోన్ తీశాను. ఫోన్లో ఏమో సిగ్నల్ లేదు. నా పక్కనున్న వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళ ఫోన్లో కూడా సిగ్నల్ లేవు. బాగా పల్లెటూరు అవ్వడంతో సిగ్నల్ లేకపోతే అటు ఇటు చూసాము. ఆ పక్కనే ఒక బోర్డు పడిపోయి ఉంది కింద. మేము ముగ్గురు ఆ బోర్డు చుట్టూ నుంచుని ఆ పేరు చదువుతున్నాం. ఇంతలోపు రవి అన్నాడు, అరే మనం ఇక్కడికి ఎలా వచ్చాం అని అన్నాడు. దానికి నేను, అరే ఏముందిరా, ఇక్కడ గంగవరం ఉంది అంతే కదా అని అన్నాను. రవి భయపడుతూ, ఇది ఉత్తి గంగవరం కాదు, దీని గురించి నీకేం తెలీదు, మన అర్జెంటుగా ఇక్కడి నుంచి బయటపడా అని భయపడుతూ వాళ్ళిద్దరూ చెమటలు పడుతూ భయపడుతున్నారు. రవి ఇలా అన్నాడు, అరే మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి, బండిని నెట్టుకుంటూ ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి మేము బండిని నెట్టుకుంటూ అక్కడి నుంచి చాలా దూరం అయితే నడుచుకుంటూ వచ్చాము. ఇంతలోపు మాకు ఎదురుగా ఒక ట్రక్ వస్తుంది. మాకు ఒక ఐడియా వచ్చి మేము ముగ్గురం ఆ ట్రక్కి ఎదురుగుండా నుంచున్నాం. అతను పక్కకి ఆపి తిడుతూ ఆ లారీ వాడు మా దగ్గరికి వచ్చి, ఏంట్రా బతకాలని లేదా, లారీకి అడ్డంగా వచ్చారు అని తిడుతుండగా
ఇందులో రవి ఎదురుకొచ్చి, అన్న కొంచెం సాయం చేయన్నా, మేము పక్కూరు నుంచి వస్తున్నాం, కొంచెం మా బండిలో పెట్రోల్ అయిపోయింది, సాయం చేయన్నా అనడంతో సరే అయితే సాయం చేస్తా, కాకపోతే నాకేంటి అన్నాడు. అన్న ఏంటన్నా ఇది, అర్ధరాత్రి ఆగిపోతే నీ లాభం చూసుకుంటావేంటన్నా అని నేను గొడవకి దిగాను. అందులో పక్కనున్న వ్యక్తి ఇలా అన్నాడు, ఒరే అవసరం మనదిరా, ఇచ్చేద్దాం, 150 రూపాయలే కదా అని అనడంతో సరే అయితే నేను తీసుకెళ్ళి మీ ఫ్రెండ్ని అక్కడ వదిలేస్తాను, సరే అయితే సాయం చేస్తాను, నా కూడా ఒకడు రండి అని చెప్పి ఆడు కూడా ఒకడిని తీసుకెళ్ళాడు. అలా తీసుకెళ్లి ఎదుర పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించి తన్నైతే అక్కడ వదిలి ఆ లారీ ఓడి వెళ్ళిపోయాడు. నా ఫ్రెండ్ అలా ఎదరికి నడుచుకుంటూ వస్తున్నాడు. మేము వెళ్తే వాడికి ఎదురవుతాం కదని మేము బైక్ పట్టుకొని మేము ఎదరికి నడుస్తున్నాం. ఇంతలోపు సడన్గా వెనకాల నుంచి ఎవరో బైక్ పట్టుకున్నట్టు నాకు అనిపించింది. బైక్ ఎంత దొల్లిచ్చినా బైక్ ముందుకు ఒక్కడికి కూడా వేయట్లేదు. ఏంటి అని చెప్పి నేను రవి వెనక్కి తిరిగి చూస్తే వెనక ఎవరూ లేరు, కానీ కుక్కలు మాత్రం అరుస్తున్నాయి. ఇంకా నాకు బాగా భయం వేసి, అరే రవి కొంచెం నువ్వు కూడా చెయ్యేరా, మనిద్దరం బండిని త్వరగా తోలుకెళ్ళిపోదాం అని అనడంతో ఆ బండి ఎవరో వదిలేసినట్టు అనిపించింది. అలాగని చెప్పి మేము ముగ్గురం ఆ గంగవరం నుంచి అలా ఎదరికి నడుస్తూ వస్తున్నాం. ఇంతలోపు మా ఫ్రెండ్ ఒక ఆటో పట్టుకుని ఎదరికంటూ వచ్చాడు. అందులో పెట్రోల్ వేశాడు. మేము గంగవరం దాటడానికి ఇంకా 20 నిమిషాలైతే ఉంది. ఏదో చేసి త్వరగా బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోదామని స్పీడ్గా స్టార్ట్ చేసి అక్కడి నుంచి బయటపడదామని మా ఫ్రెండ్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు. మేము వెనకాలైతే కూర్చున్నాము. అలా వెళ్తూ సడన్గా ఉన్నట్టుండి ఒక చెట్టు కొమ్మ మా బండికి అడ్డంగా పడింది. ఏంట్రా ఈ టైంలో ఇది పడిందని చెప్పి మీ ఇద్దరం ఆ చెట్టు చెక్కని పక్కకి తోసి బండి దగ్గరికి వస్తుండగా రవి మీద ఎవరో చెయ్యి వేసినట్టు నాకు కనిపిస్తుంది. వెనక నుంచి చూస్తే ఎవరూ లేరు, ముందు చూస్తే రవి మీద చెయ్యి వేసినట్టుంది. ఆ విషయం చెప్పాలని ఉంది. రవి వైపు చూసి చెప్దాం అనుకున్నాను, కానీ రవి చాలా భయస్తుడు. ఏం చేయాలో తెలియక జాయిగా ధైర్యం తెచ్చుకుని ఆ బండి వద్దకి వెళ్ళాం. ఆ చెయ్యలేదు, వెనక ఎవరూ లేరు, కానీ గట్టిగా గజ్జెల సవ్వుడైతే వినిపిస్తుంది. ఏం చేయాలో తెలియక అటు ఇటు చూసాము. దూరం నుంచి ఎవరూ నడిచొస్తున్నట్టు నాకు కనిపిస్తుంది. ఇంకా రవిని ఇలా అన్నాను, అరే ఫాస్ట్గా తీరా, బండి ఫాస్ట్గా తీరా అని అనడంతో వాడు ఫాస్ట్గా పోనిచ్చాడు. ఆ గంగవరం నుంచి ఎదరికి ఎంత ప్రయత్నించినా ఎదరికి వెళ్ళలేకపోతున్నాం. మేము వచ్చిన కాడి నుంచి ఆ ప్లేస్లోనే అక్కడే అలా ఉంటున్నాం. ఏం చేయాలో తెలియక అటు ఇటు చూస్తూ బయటపడాలనుకున్నా బయటపడలేకపోతున్నాం. అప్పుడే నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను ఈ పెళ్ళికి వచ్చే ముందే టెంపుల్కి వెళ్ళొచ్చాను. ఆ ప్రసాదం మాతోనే ఉంది. అక్కడ ఆ ప్రసాదం కాగితాన్ని ఏం చేయాలో తెలియక మేము కొంచెంగా ప్రసాదం తీసుకుని బండికి ఆ ప్రసాదం కవర్ని కట్టి ఆ గుడిలోంచి తెచ్చిన కుంకుమ బండికి పెట్టాను. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా బండి పోనిస్తున్నాము. అక్కడి నుంచి బయటపడుతున్నాము అనిపించుకుని ఒక అమ్మాయి దారికి అడ్డంగా పడుకుంది. అరే అమ్మాయి ఎవరో దారికి అడ్డంగా ఉందిరా అని అనడంతో రవి ఇలా అన్నాడు, ఇది ఏదేమైనా ఈరోజు నేను బండి ఆపను అని అనడంతో నేను కొంచెం జాలిపడి, అరే ఎవరో ఏంటోరా పాపం అమ్మాయి, అది కూడా ఈ టైంలో సాయం చేద్దాంరా అని నేను అన్నాను. దానికి వాడు సర్లే అని చెప్పి పక్కకి మేము భయపడుతూనే బైక్ ఆపి అలా ఆ అమ్మాయి దగ్గర నడుచుకుని వచ్చాము. ఆ అమ్మాయి అటు సైడ్ తిరిగి పడుకుంది. ఏ అమ్మాయి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని గట్టిగా పిలుస్తూ కర్రతో ఇలా ఆ అమ్మాయి చెయ్యిని ఇలా కదిపాను. ఆమె గోరులు చాలా విచిత్రంగా పెద్దగా ఉన్నాయి. ఒంటి మీద ఏవో చారులా ఉన్నాయి. ఏంటని ఇంకొంచెం దగ్గరికి చూస్తే సడన్గా ఆమె లేచి ఆమె విశ్వరూపం చూపించింది. ఆమె గట్టిగా అరవడంతో మాకు అర్థమైంది అది అమ్మాయి కాదు, ఖచ్చితంగా దెయ్యమని అర్థం చేసుకుని అక్కడి నుంచి బండి ఫాస్ట్గా పోనిస్తూ బయటపడ్డాము. ఆ అమ్మాయి ఇంకా అక్కడే నుంచుని మమ్మల్ని చూస్తుంది. మేము వెనక్కు చూస్తూ బండి పోనిస్తున్నాం. ఆ అమ్మాయి మమ్మల్ని అలాగే చూస్తుంది. ఆ క్షణం, ఆ రోజు, ఆ టైంలో పక్కూర్లోకి చేరుకున్నాం. అలా అమ్మాయి మమ్మల్ని ఏమీ చేయలేదు, కానీ ఆమె చూపం చాలా భయంకరంగా ఉంది. కానీ అక్కడి నుంచి మేము ఎలా బయటపడ్డామో తెలీదు, కానీ మా అదృష్టం కొద్దీ మేము బయటపడ్డాం. ఈ సమయం తెల్లవారవుతుంది 3. అంతే, మేము ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. అప్పుడే తెలిసిన విషయం ఏంటంటే రవి ఇంటిగా నుంచి నాకు ఫోన్ వచ్చింది. వెళ్ళిపోయామో లేదో అని చేసుంటాడని ఫోన్ వెతితే వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి రవి చనిపోయాడు బాబు అని చెప్పింది. అంతే, అంటే రాత్రి నన్ను ఇంటికి దేబెట్టింది ఎవరు? నా ఒక్క ప్రశ్న నా గుండెలు ఇంకా మెదలాడుతుంది.
అసలుకు రవికి ఏమైంది? మాతో వచ్చిన రవి ఎప్పుడు ఎలా చనిపోయాడు? ఇంతకీ నన్ను ఇంటికాడ డ్రాప్ చేసింది ఎవరు? ఇవేమీ నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, రవి చనిపోయాడు. ఇప్పటిదాకా మన కంటెంట్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. అలాగే మన వీడియోస్ చూస్తున్నారు తప్ప ఎవరూ సపోర్ట్ చేయట్లేదు. మన దెయ్యాల ప్రపంచాన్ని మనమే ముందుకు తీసుకెళ్ళాలి. మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను మరెన్నో హారర్ స్టోరీస్తో మరెన్నో కొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో మన స్టోరీస్ ఎలా ఉన్నాయో ఈలోపు కామెంట్ చేసేయండి తప్పకుండా.